15 రోజులు 20 రోజుల ముందు నుంచి నేను ఇంట్లో చాలా పెద్ద సమస్యతో సతమతం అవుతూ ఈ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాను. ఏమి ఉన్న సమస్య అంటే, నా భార్యకు గర్భసంచి చుట్టూరా గర్భసంచి లోపల ఏవో రక్తపు గడ్డలయ్యాయి. దాని కారణం చేత ఆమె 5-6 నెలల నుంచి బాగా సమస్యతో ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. కానీ నిజానికి భగవాన్ అని కోరుకుంటే ఆ సమయంలోనే తీరిపోతాయి. ఎంత కష్టమైనా ఒక్కొక్కసారి మాయ మన కళ్ళను ఆవరిస్తుంది. అనలేదు, నేను ఇంకా భగవాన్ అని అనలేదు. ఈ విషయంగా సరిగ్గా పోయిన నెల 11-12 తారీఖులు ఆ రోజుల్లో చెకప్ చేయిస్తే ఇక్కడి డాక్టర్లు ఒకటే మాట చెప్పారు, మీరు గర్భసంచి పూర్తిగా తీసేయించడం ఆమె ఆరోగ్యానికి ఆమెకు మంచిదవుతుంది, లేకపోతే చాలా కష్టము అని చెబితే అది కూడా వీలైనంత తొందరగా నిర్ణయం చేసేయండి, తీసేయించండి. ఈ మాట విన్న తర్వాత దాసాజీ గారితో నేను రోజు మాట్లాడుతున్నాను. నిజానికి వారు చెప్పిన టయానికి రాలేక, అమ్మ నా భార్య పరిస్థితి ఇట్లాగా ఉంది, నేను ఇట్లాగా ఆసుపత్రిలో తిరుగుతున్నాను అని కూడా చెప్తున్నాను. అమ్మగారు ఒక మాట చెప్పారు, ఆమెకు ఏ ఇబ్బంది ఉండదు, మీరు పెద్దగా ఆందోళన చెందొద్దండి శర్మ గారు. నిజమే, మా ఆందోళన చెందకుండా ఉందాము అని ఎంత ప్రయత్నం చేసినా కుదరట్లేదు. సరే, ఆమెకు ఆపరేషన్ బెంగళూరులో నిర్ణయం చేశాం. పెద్ద హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఎప్పుడు ఒక్కరోజు దాటితే ఆ మరుసటి రోజు అడ్మిట్ కావాలి, ఆ రోజు రాత్రికి ఆపరేషన్ జరగాలి. మొత్తం అయిపోయింది నిర్ణయం. ముందు రోజు రాత్రికి కారులో నా కుమారుణ్ణి, అంటే నా కొడుకును, నా భార్యను ఇద్దరిని అక్కడికి పంపించాను. ఆపరేషన్ చేసుకున్న తర్వాత 10 రోజుల పాటు అక్కడ ఉండాలి కాబట్టి మొత్తం గుడ్డలు అన్ని సర్దుబాటు చేసి